నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ముందు మరికొన్ని కథలతో మిమ్మల్ని అలరించాలి అనుకుంటున్నాను యార్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ విలువైన సపోర్ట్ ఉంటే నేను ముందుకి రాగలను. అల్లుకున్న బంధం 75తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి యార్. అలాగే హైప్ ఆప్షన్ని యూస్ చేయండి. కారు మంటల్లో కాలడం చూసిన రౌడీలు ఇంటికి వెళ్ళి భువనికి విషయం చెబుతారు. కారు మంటల్లో కాలిపోయింది అని. అనుకోకుండా ప్రకాష్ కూడా ఆ కారులో ఉన్నాడని చెబుతారు. ఆ మాట విన్న భువన ప్రకాష్ కూడా చనిపోయాడు అని తెలిసి చాలా ఆనందంగా గట్టిగా నవ్వుతుంది. అబ్బా, దేవుడు కూడా నా వైపే ఉన్నాడురా అనుకొని చనిపోయిన తల్లిని, దెబ్బలు తగిలి చావుకు దగ్గరగా ఉన్న తండ్రిని చూస్తూ మీరిన్నేళ్లుగా చేయలేని పని నేను కొన్ని గంటల్లో చేశాను చూడండి అని నవ్వుతుంది. ఆ టైంలో భువనని చూసిన వారికి తను ఎంత క్రూరంగా ఉందో తెలుస్తుంది. చనిపోయిన తల్లిని, రాజయ్య భార్యని చూసి అప్పటికప్పుడు కొత్త ప్లాన్ ఆలోచించింది. ముందు నొప్పికి కొట్టుకుంటున్న మొగుణ్ణి, కొన ప్రాణాలతో కొట్టుకుంటున్న తండ్రిని హాస్పిటల్లో వేసిరండి అని చెబుతుంది. వాళ్ళు తీసుకువెళ్ళిపోగానే మిగిలిన వాళ్ళకి తల్లి శవాన్ని, రాజయ్య భార్య శవాన్ని పెరట్లోకి తీసుకువెళ్ళమని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళగానే కిరోసిన్ పోసి అంటించేస్తుంది. అదంతా చూస్తున్న అందరికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంట్లో ఉన్న ముగ్గురు పనివాళ్ళు బతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని రౌడీలకి చెప్పి వాళ్ళని చంపేయమని చెబుతుంది భువన. వాళ్ళు వణికిపోతూ, అమ్మా, మేమెక్కడికన్నా దూరం వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలే అని భువన కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు. అయినా వినకుండా వాళ్ళ నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురిని చంపేయమంటుంది. రౌడీలు వాళ్ళని గొంతు పిసికి చంపేస్తారు. వాళ్ళ ముగ్గురిని కూడా కిరోసిన్ పోసి తగలపెట్టమని చెబుతుంది భువన. ముగ్గురిని తగలపెట్టగానే అప్పటికప్పుడు ఒక డాక్టర్ని పిలిపించి డబ్బులు వెదచల్లి వాళ్ళ రిపోర్ట్స్ రాజయ్య, ప్రకాష్, పవిత్ర, రాజయ్య భార్య అని రాయమని చెప్పి వాళ్ళని గుడ్డలలో చుట్టించేస్తుంది. రౌడీలని కొంతమందిని కారు దగ్గరికి వెళ్ళి అందులో బూడిది కాకుండా ఏదన్నా శవాలుంటే అక్కడే భూమిలో పాతిపెట్టి వచ్చేయండి అని చెప్పి పంపిస్తుంది. పవిత్రని గుండెకి హత్తుకొని ఏడుస్తున్న ప్రకాష్ అప్పుడు ఐషు వైపు చూసేసరికి తను అలా స్తబ్దుగా ఉండిపోయి ఎటో చూస్తున్న ఐషుని చూడగానే డౌట్ వస్తుంది ప్రకాష్కి. పవిత్రని సీట్లో పడుకోబెట్టి ఐషుని ఒళ్ళోకి తీసుకుంటాడు. విజమ్మ అని పిలుస్తాడు. కానీ ఐషు ఎటో చూస్తూ ఉంటుంది. ఏమైంది బాబు చిన్నమ్మకి అని రాజయ్య కంగారుగా అడుగుతాడు. రాజయ్య, కారు స్టార్ట్ చేయి ముందు అని చెప్పి రాజయ్య కారు నడుపుతుంటే ఎటు వెళ్లాలో చెబుతున్నాడు ప్రకాష్. కొంచెం సేపటికి ఒక ఇంటి ముందు కారు ఆగగానే రాజయ్య వెళ్ళి తలుపు కొట్టు అంటాడు. రాజయ్య వెళ్ళి తలుపు కొట్టగానే తలుపు తెరిచిన అతన్ని చూసి రాము అని పిలుస్తారు ప్రకాష్. అటువైపు చూసిన రాముకి ప్రకాష్ కారులో కనిపించగానే ప్రకాష్, నువ్వు ఇంకా వెళ్ళలేదా అని కారు దగ్గరికి వచ్చేసరికి ప్రకాష్ మొహం చూసి ఏమైంది ప్రకాష్ అని అడుగుతాడు. నా స్థలం గేటు తాళం ఇవ్వు అని అడుగుతాడు ప్రకాష్. రాముకి కారు లైట్ ఆపేసి ఉండడంతో లోపల ఉన్న పవిత్ర కనిపించదు. లోపలికి వెళ్ళి కీస్ తీసుకువస్తాడు రాము. రాము, నేను చెప్పిన మెడిసిన్ తీసుకొని నువ్వు కూడా అక్కడికి రావా తొందరగా అని చెబుతాడు ప్రకాష్. చేతిలో పాప కనిపించగానే ఏదో జరిగిందని అర్థమయ్యింది రాముకి. నేను తీసుకొని పావుగంటలో వస్తాను, అయినా అక్కడికెందుకు, ఇంట్లోకి రా అంటాడు రాము. వద్దురా, నా భార్య శవాన్ని నీ ఇంట్లోకి ఎలా తెస్తాను, నువ్వు తొందరగా వచ్చేయ్ అని చెప్పి పద రాజయ్య అంటాడు ప్రకాష్. ప్రకాష్ చెప్పిన మాట దగ్గరే మైండ్ ఆగిపోయిన రాముకి కారు వెళ్ళాక కానీ అర్థం కాలేదు. వెంటనే ప్రకాష్ చెప్పిన మెడిసిన్ తీసుకొని అక్కడికి బయలుదేరుతాడు. ఊరంతా ప్రకాష్ వాళ్ళు కారు కాలిపోయి చచ్చిపోయారని తెలిసేలా చేస్తుంది భువన. శవాలను బయట పడుకోబెడుతుంది. బలరాం ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం తెలిసి పరుగున అక్కడికి వస్తారు. బలరాంకి ఇంటి నుంచి ఫోన్ చేసి విషయం చెబుతారు. విన్న అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు బయలుదేరుతారు వాళ్ళందరూ. కారు దగ్గరికి వెళ్ళిన రౌడీలకి అక్కడ శవాలేమీ కనిపించవు. ఇదేంట్రా, ఎవరూ కనిపించడం లేదు, ఒకవేళ తప్పించుకున్నారేమో, ఈ విషయం భువనకి తెలిస్తే మనల్ని చంపేస్తుంది అని కాసేపు ఆలోచించి
పాతి పెట్టేశామని చెబుదాం. మనోల్ని దగ్గర ఉన్న హాస్పిటల్ వెతకమని చెబుదాం. అలాగే ఊరి పొలిమేరలో మన వాళ్ళని ఉంచితే వాళ్ళు వస్తే అక్కడే వేసేద్దాం అని ఒకరికి ఒకరు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రకాష్ కొన్న స్థలం దగ్గరికి కారు రాగానే తాళాలు ఇచ్చి గేటు తెరవమంటాడు ప్రకాష్. గేటు తీసి కారు లోపలికి వెళ్ళగానే ప్రకాష్ కారు దిగి ఐషుని రాజయ్య చేతికిచ్చి పవిత్రని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి కూర్చొని ఒళ్ళో పవిత్రను పెట్టుకొని ఐషుని చేతిలోకి తీసుకుంటాడు. కళ్ళమ్మటి నీళ్లు కారుతున్నాయి ఆగకుండా. ఐషుని తడుముతూ బుజ్జమ్మ అని పిలుస్తూనే ఉంటారు ప్రకాష్. ఏమైంది చిన్నయ్య అడుగుతాడు రాజయ్య. షాక్లో ఉండిపోయింది రాజయ్య. తన కళ్ళ ముందే అన్నీ జరిగాయి కదా. చిట్టి తల్లి అది చూసి షాక్లో ఉండిపోయింది. మరిప్పుడు ఎలా బాబు? ఏదన్నా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటాడు రాజయ్య. ఈ పాటికి వాళ్ళు మన కోసం అన్ని హాస్పిటల్లో వెతుకుతారు. మనం ఇప్పుడు వెళ్తే దొరికిపోతాం అని అంటాడు ప్రకాష్. మరి చిన్నమ్మకి ఏదన్నా అయితే ఎలా బాబు? ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు బిడ్డకి కూడా ఏదన్నా అయితే మనం సాధించింది ఏముంది బాబు అని ఏడుస్తాడు రాజయ్య. బుజ్జమ్మకి ఏమీ అవ్వదు. 2 రోజులు మెడిసిన్ వాడితే సరిపోతుంది అని అంటాడు ప్రకాష్. రాము అక్కడికి మెడిసిన్ పట్టుకొని వస్తాడు. వెంటనే అవి తీసుకొని ఐషుకి ఒక ఇంజెక్షన్ చేస్తాడు ప్రకాష్. కాసేపటికి ఐషు పడుకుండిపోతుంది. ఐషుని భుజం మీద వేసుకొని పవిత్రని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని మౌనంగా రోధిస్తున్నాడు ప్రకాష్. రాముకి 2 గంటల క్రితం ఆనందంగా ఉన్న స్నేహితుడు ఇప్పుడు ఇలా కనిపించేసరికి దుఃఖం ఆగలేదు. అసలేమైంది? ఏంటిదంతా అని అడుగుతాడు బాధగా. రాజయ్య జరిగిందంతా చెప్పగానే షాక్ అయిపోతాడు రాము. ఛీ, ఇంత దిగజారారా మనుషులు అని. ఇప్పుడేం చేద్దాం ప్రకాష్? చెల్లి చెప్పినట్టు ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఎదురు వెళ్ళడం మంచిది కాదు. కొన్నాళ్ళు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటాడు రాము. ఆ స్థలం కూడా ఆ ఊరి ఆసామిది. ఆయన చనిపోవడంతో కొడుకులు సిటీకి వెళ్ళాలి అని అమ్మేస్తారు. ఆ స్థలం 5,000 గజాల స్థలం. హాస్పిటల్కి అనుగుణంగా ఉంటుంది అని ప్రకాష్ కొన్నాడు. ఆ స్థలం చుట్టూ గోడ కట్టించేశారు. పెద్ద పెద్ద పండ్ల మొక్కలతో అది ఒక ఎస్టేటుని తలపిస్తుంది. ఒకవైపు మాత్రం చిన్న గది వేసి ఒక పక్కంతా కూరగాయ మొక్కలు ఉంటాయి. అదంతా చూసుకోవడానికి 3 మనుషుల్ని పెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళారు చిన్న పని మీద. ప్రస్తుతం వాళ్ళ 3 ఉన్నారు. ఉదయాన్నే పవిత్రని ఇక్కడే దహనం చేయాలి. ఆ ఏర్పాట్లు చూడండి అని చెబుతాడు ప్రకాష్. ఇక్కడే కట్టెలు ఉన్నాయి. మొన్న చెట్లు కొట్టించాం కదా, అవి ఇక్కడే ఉన్నాయి. ఇంక నేను వెళ్ళి నెయ్యి తీసుకువస్తాను అని అప్పటికే 2 అయిపోవడంతో రాము వెళ్ళిపోతాడు. రాజయ్య ఒక పక్క కూర్చొని బాధపడుతుంటే ప్రకాష్ మాత్రం పవిత్రనే చూస్తూ కూర్చున్నాడు. ఏడిస్తే ఎక్కడ తన రూపం కనిపించదో అని గుండెల్లో దుఃఖాన్ని గుండెల్లోనే దాచి గంభీర వదనంతో అలాగే కూర్చున్నాడు తెల్లారేదాకా. 5 అవుతుండగా రాము నెయ్యి పట్టుకొని వస్తాడు. కొంచెం వెలుతురు కనిపిస్తుండగానే పవిత్రకి కార్యక్రమం మొదలు పెడతాడు ప్రకాష్. అక్కడే ఉన్న బావిలో నుంచి నీళ్లు తోడి తనకి స్నానం చేయించి తన కోసం కొన్న చీర కారులో నుండి తెచ్చి కడతాడు. బొట్టు పెట్టి తనని హత్తుకొని నన్ను క్షమించురా, వాళ్ళు మూర్ఖులు అనుకున్నాను కానీ ప్రాణాలు తీసే మృగాలు అనుకోలేదు. ఏమాత్రం అనుమానం ఉన్నా నిన్నక్కడ వదిలి వచ్చేవాడిని కాదు, నాతోనే తీసుకువచ్చేవాడిని. నన్ను క్షమించు అని అప్పటిదాకా బిగపట్టిన ఏడుపును అప్పుడు స్వేచ్ఛగా బయటికి తీసుకువస్తాడు ప్రకాష్. అప్పుడే లేచిన ఐషు అది చూసి వణుకుతుంటే బాబు, చిన్నమ్మ అని రాజయ్య అంటాడు. ఐషు వైపు చూసిన ప్రకాష్ తనని చేతుల్లోకి తీసుకొని తల్లికి ఐషుతో దండం పెట్టిస్తాడు. రాము రాజయ్య అన్ని ఏర్పాట్లు చేయగా ఐషుని ఎత్తుకొని భార్య చితికి కన్నీళ్లతో నిప్పు అంటించాడు ప్రకాష్. రాము, నువ్వు మా ఊరికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూస్తావా? నువ్వు నా ఫ్రెండ్గా వెళ్ళు, అక్కడికి ఏమీ మాట్లాడుకు, అక్కడ జరిగేది మాత్రమే చూడు అని పంపిస్తాడు. ఇక్కడ ఊరిలో తెల్లారేసరికి అందరూ బంగళాకి వస్తారు.
ఊరంతా అక్కడే ఉంటారు. అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. బలరాం వాళ్ళు కూడా చేరుకుంటారు అక్కడికి. వస్తూనే చాలా గొడవ చేస్తారు. అసలు ఇదంతా ఏంటి అని. అప్పుడే అక్కడికి రాము వస్తాడు. నిన్న సాయంత్రం పవిత్రకి నొప్పులొస్తుంటే కారులో అందరూ వెళ్ళారు. ఏమైంది తెలీదు. కారు తగలపడిపోయింది అని భువన చెబుతూ నా తల్లి కూడా అందులో బలైపోయింది అని దొంగ ఏడుపులు ఏడుస్తుంది. మేం వాళ్ళని చూడాలి. అసలు పోలీసులేరి? కారు ఎలా తగలబడింది? నువ్వే ఏదో చేసి ఉంటావు అని పోలీసుల్ని పిలిపిస్తాడు బలరాం. కానీ ఈ నక్క ముందే వాళ్ళని కూడా కొనేసిందని తెలియదు వీళ్ళకి. పోలీస్ వచ్చి రివర్స్లో మీ చెల్లాస్తి మీద కన్నేసి మీరే చంపేశారేమో అని అంటారు. అందరికీ అర్థమైపోతుంది భువన ఏదో చేసింది అని. ఇంకెవరు ఏమీ చేయలేక ఊరుకుంటారు. కానీ ఆ శవాలను చూస్తే ప్రకాష్ పవిత్ర కాదు అనిపిస్తుంది బలరాం వాళ్ళకి. కానీ తెలుసుకునే మార్గం లేక పిల్లెక్కడా అని అడుగుతారు. చిన్నపిల్ల కదా, అసలేం మిగల్లేదు అని చెబుతారు. బలరాం వాళ్ళకి దుఃఖం ఆగదు. ఏదో జరిగింది అని బాధలోనే కార్యక్రమం పూర్తి చేస్తారు. రాము ఇదంతా చూసి వెళ్ళి ప్రకాష్కి వివరంగా చెబుతాడు. బలరాం వాళ్ళకి కూడా నా వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి భువన చేసింది తెలిస్తే ఆవేశంలో తన మీదకి వెళ్తారు. ఎలాగూ మేం చనిపోయినట్టు అనుకున్నారు కదా, అదే అందరికీ మంచిది అని అనుకొని ప్రకాష్ ఎవరికీ చెప్పాలి అనుకోలేదు. ప్రకాష్ ఆ రోజంతా అక్కడే ఉన్న గదిలో ఉండి తర్వాత రోజు రాముకి తెలిసిన ఒక లాయర్ ద్వారా ఒక డాక్యుమెంట్ రెడీ చేయించి రాముకి ఏదో చెప్పి ఊరికి పంపిస్తాడు. రాము ఊరికి వచ్చి బలరాం వాళ్ళని కలిసి ఊరి పెద్దలందరి మధ్య మాట్లాడాలి అంటాడు. సరే అని అందరూ సమావేశమవుతారు ఒక దగ్గర. ఏంటి బాబు, ఎందుకు మమ్మల్ని అందరినీ సమావేశపరిచావు అని అడుగుతారు అక్కడున్న పెద్దవాళ్ళందరూ. అతను తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ చూపిస్తాడు వాళ్ళకి. ఆ డాక్యుమెంట్లో ఒక చారిటీకి ఆ బంగ్లా చెందే విధంగా రాసి ఉంటుంది. ప్రకాష్ గారు మా ఊరు వచ్చినప్పుడు మా ప్రాణాలకి భువన అనే ఆవిడ వల్ల ప్రమాదం ఉందని చెప్పి ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే ఈ బంగ్లా మా చారిటీకి చెందేలా రాశారు అని చెబుతాడు. దానికి భువన ఇంతెత్తున లేస్తుంది. ఎవడివిరా నువ్వు? ఒక చిన్న కాగితం ముక్క తెచ్చి బంగ్లా మాది అంటున్నావు అని ఆవేశంగా అడుగుతుంది. మాటల మర్యాద, మేం ఊరికినే చెప్పటం లేదు, ఇందులో ఉన్నదే చెప్తున్నాను అని రాము అంటాడు. అసలు నీ వల్ల వాళ్ళకి ప్రమాదం ఉంది అని కూడా చెప్పాడు. నువ్వే ఏదన్నా చేశావేమో, మాకు పెద్దవాళ్లతో లింకులున్నాయి, కదిలిస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని అంటాడు రాము. అయినా భువన ఏమాత్రం తగ్గకుండా మా దగ్గర ఒరిజినల్ పత్రాలున్నాయి, నువ్విలా నకిలీ పత్రాలు తెచ్చి మాది అంటే ఊరుకుంటామా అని భువన ఇంతెత్తున లేస్తుంది. భువన, నువ్వెళ్ళి ఒరిజినల్ పత్రాలు తీసుకురా, అతని సంగతి చూద్దాం అని అంటారు ఊరి పెద్దలు. భువన ఇంటికి వెళ్ళి పత్రాల కోసం చూస్తే ఎక్కడా కనిపించవు. మొత్తం వెతికి వెతికి పిచ్చి పట్టిన దానిలా అరుస్తుంది. కాసేపటికి భువన ఉట్టి చేతులతో రావడంతో ఏమైంది, పత్రాలేవి అని అడుగుతారు ఊరి పెద్దలు. అవి కనిపించలేదు అని భువన చెబుతుంది. అవి కనిపించే వరకు ఎవరం ఏమీ చేయలేం. అతని దగ్గర పత్రం ఉంది కాబట్టి ఇల్లు అతనికి అప్పచెప్పి నువ్వు వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవ్వు అని చెబుతారు ఊరి పెద్దలు. అలాగే అవి దొరికే వరకు నీకు ఆస్తి మీద కూడా ఏ హక్కు ఉండదు. అమ్మడం అలాంటివి చేయలేవు. ఎందుకంటే నువ్వు వాళ్ళ వారసురాలివి కాదు అని పెద్దాయన ఎప్పుడో చెప్పేశారు అని అందరూ అంటారు. భువనికి ఇంత చేసి నేను సాధించిందేంటి, అసలు పత్రాలు ఏమయ్యాయి అని ఆలోచిస్తూ ఉండగా ఆ రోజు పవిత్ర చేతిలో బ్యాగ్ ఉండటం గుర్తుకు వస్తుంది. ఆహ్ పవిత్ర, చచ్చి కూడా నువ్వు గెలిచావే, కానీ నేనేం చేయాలో అది చేస్తాను అని అనుకుంటూ బంగ్లా నుంచి వెళ్ళిపోతుంది. రాము ఆ బంగ్లా తాళాలు మీ దగ్గరుంచండి, నేను మళ్ళీ వస్తాను అని బలరాంకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి జరిగిందంతా ప్రకాష్కి చెబుతాడు. ఆ ఇంట్లో దానికి కాలు పెట్టకుండా మొదటి విజయం సాధించాను పవిత్ర. ఇంకా ఆస్తి పత్రాలు దాని దగ్గర లేవు అని ఊరంతా తెలిసేలా చేసి రెండో విజయం కూడా సాధించాను. ఇంకా ఐషుకి హక్కు వచ్చే వరకు ఆగాలి, తప్పదు. ఇక్కడే ఉండి దానికి ఎదురు వెళ్తే ఐషుని నేనే ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది అని అనుకొని అక్కడే 5 రోజులు ఉంటారు.
ప్రకాష్ వాళ్ళ కోసం రౌడీలు వెతుకుతున్నారని తెలిసి ఇక్కడ ఉండడం మంచిది కాదని పవిత్ర అస్థికలు తీసుకొని రాముకి ఆ స్థలంలో ఒక బిల్డింగ్ కట్టి పవిత్ర పేరు మీద ఆశ్రమం పెట్టమని అందుకు కావలసిన డబ్బులు నేను పంపిస్తాను అని చెప్పి ఎవరైనా అడిగితే మీ చెల్లి పేరు మీద కట్టాము అని చెప్పు, నేను ప్రతి సంవత్సరం వస్తాను అని చెప్పి రాజయ్య ఇక్కడ ఉంటే ఎవరో ఒకరి కంటపడే అవకాశం ఉంది, కొన్నాళ్ళు ఢిల్లీలో పెడతాను తనని అని రాజయ్యని ఐషుని తీసుకొని కాశీ వెళ్ళి అక్కడ అస్థికలు కలిపి ఢిల్లీ వెళ్తారు. అక్కడ రాజయ్యని తెలిసిన ఆశ్రమంలో పెట్టి ఇక్కడే కొన్నాళ్ళుండు రాజయ్య అని చెబుతాడు. అలాగే బాబు, నేను కొన్ని రోజులు ఇక్కడుండి అక్కడ బిల్డింగ్ అయిపోగానే అక్కడికి వెళ్ళి ఎవరి కంట పడకుండా అక్కడే ఉంటాను అంటాడు. అలాగే అని తన పాస్పోర్ట్ ఐషూది తీసుకొని అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ప్రకాష్. ఆ క్రమంలో ఊర్లో కొంచెం ఏవో పేపర్లు అవసరమయ్యి ఐషూని రాజయ్య దగ్గర పెట్టి రాము దగ్గరికి వచ్చి కావలసినవి తీసుకొని వెళ్తుండగా సత్యం వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళని ఐషూకి కేర్ టేకర్గా పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చి వాళ్ళని కూడా తనతో తీసుకువెళ్తారు. రాజయ్యని కూడా రమ్మంటే నేను అక్కడ ఉండలేను బాబు అని అంటాడు రాజయ్య. ప్రస్తుతం అలా ఒక నెలకి ప్రకాష్ బాబు అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పటికి చిన్నమ్మ షాక్లోనే ఉంది. పెడితే తినేది, లేకపోతే పడుకునేది. ఒక విధంగా అలా ఉండడం వల్లే జరిగింది మర్చిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు బాబు. ఊరు మారిస్తే అందరిలో పడి మామూలు అవుతుందని చెప్పడంతో ప్రకాష్ బాబు కూడా అన్నీ మరిచిపోవడమే మంచిదిలే అని అనుకున్నారు. అలా అమెరికా వెళ్ళిపోయి ఏడాదికి ఒకసారి పవిత్రమ్మ చనిపోయిన రోజు వచ్చి ఒక 2 రోజులు అక్కడ ఉండేవారు. అది కూడా చాలా జాగ్రత్తగా సీక్రెట్గా వచ్చేవారు. బలరాం, సుధీర్ బాబు వాళ్ళు హైదరాబాద్ వచ్చేశారని తెలిసి సంతోషపడ్డారు ప్రకాష్ బాబు. ఆ బంగ్లా కోసం రాముబాబుని బెదిరించాలని చూసింది. కానీ బాబుకి పెద్ద పెద్ద వాళ్ళతో లింకు ఉండడం, పైగా ప్రకాష్ బాబు ముందే ఈ బాబు చేత వాళ్ళ వల్ల తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉందని కంప్లైంట్ ఇప్పించడం వల్ల అది పట్టుకొని ఊరు వెళ్ళి పెద్ద ఆఫీసరు భువనని హెచ్చరించారు. వాళ్ళకేం జరిగినా మీరే బాధ్యులు అని. అందుకే బాబు జోలి రాలేదు. ఆ భువన అరాచకాలు ఎక్కువయ్యాయి. భూములిచ్చిన రైతుల్ని బెదిరించి వాళ్ళని కూలీలు చేసింది. ఆస్తి ఏది తనకి దక్కకపోవడంతో అలా వాళ్ళని బెదిరించి పంటంతా వాళ్లే తీసుకునేవారు. మొగుడు మంచానున్నాడు. అప్పట్నుంచి తండ్రి 1 ఏడాది నరకం చూసి చచ్చాడు. ఇంక తల్లి కొడుకు అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. చిన్నవాడు కొద్దిగా వీళ్ళ అరాచకాల నుంచి వాళ్ళని కాపాడుతున్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. ప్రకాష్ బాబు వచ్చిన ప్రతిసారి ఆ భువన చేసే దారుణాలు తెలిసి చంపుతాను అని చాలా ఆవేశపడేవారు. మేము చిన్నమ్మ పేరు చెప్పి ఆపేవాళ్ళం. చిన్నమ్మకి 25 ఏళ్లు దాటాక అవి పంచాలి, లేదంటే అది భువన చేతికి వెళ్ళిపోతాయి. అది వారసురాలు కాకపోయినా పేరుకి అదే కదా, ఎలా చిన్నమ్మని తీసుకురావాలి అని ప్రకాష్ బాబుకి బెంగ పట్టుకుంది. ఆ నరేన్ గాడు ఎంత ఎదవ అని తెలిసాక చిన్నమ్మని ఎలా వాళ్ళ ముందుకు తీసుకురావాలి అని ఆలోచించారు. పెళ్లి చేయాలి, పిల్లలు పుట్టాలి అని తొందరగా చేశారు. ఈ దుర్మార్గులు చిన్నమ్మని ఏదన్నా చేస్తే అన్న ఆలోచన ఆయనకి భయం వేసేలా చేసింది. అలా అని ఇచ్చిన మాట తప్పలేను అని అప్పట్నుంచి ఎలా అప్రోచ్ అవ్వాలని ఆలోచించి అదేదో పచ్చకార్డుంటే అమెరికా వాళ్ళ సహాయం ఉంటుందంట కదా బాబు, వాళ్ళ సాయం తీసుకొని డైరెక్ట్గా కోర్టు ద్వారా వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఆయన కోరిక తీరకుండానే ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆయన పోయినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు తెలియను కూడా తెలియలేదు. అసలు నాకు ఈ మధ్య ఏ విషయాలు తెలియలేదు, ఆరోగ్యం బాగోక. కానీ పెద్దవాడు జైలుకు వెళ్ళాడు అని విన్నాను. ఇది బాబు జరిగింది అని రాజయ్య చెప్పడం ముగిస్తాడు. అది విన్న అందరికీ మనసంతా భారం అయిపోయింది. మనుషులు ఇంత దారుణంగా ఎలా ఉంటారు అని అనిపించింది అందరికీ. ఇప్పుడు అందరి ఆలోచన ఒక్కటే, ఐషు ఎలా రియాక్ట్ అవుతుంది అని. అందరి చూపులు తన మీదే ఉన్నాయి. ఐషు తల వంచుకొని కూర్చొని ఉంది. తన చేతులు శివ్ చేతుల్లో ఉన్నాయి. కథ కొనసాగుతుంది. ఇదండి జరిగిన కథ. మరి ఇప్పుడు ఐషు రియాక్షన్ ఎలా ఉండబోతుంది?
వాళ్ళకి ఎదురు వెళ్ళడానికి ఒప్పుకుంటుందా, అసలు ఏం చేయాలనుకుంటుంది తెలియాలంటే ఫాలో అయిపోయి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.